అభం శుభం తెలియని 3 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి చంపేసిన 65 ఏళ్ల మృగాడికి కోర్టు మరణదండన విధించింది. ఇది అత్యంత క్రూరమైన నేరమని కోర్టు వ్యాఖ్యానించింది. పూణేలో 3 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. నిందితుడు భీమ్రావ్ కాంబ్లీకి ప్రత్యేక న్యాయస్థానం మరణశిక్షను విధించింది. ఇది అత్యంత అరుదైన కోపకు చెందిన నేరమని న్యాయమూర్తి తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇటువంటి వ్యక్తి పట్ల కనికరం చూపే ఆస్కారం లేదని అన్నారు. విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన 12 కీలక తీర్పులను ప్రస్తావిస్తూ ఈ నేరం అరుదైన వాటిలోకెల్లా అరుదైన కోవలోకి వస్తుందని వాదించింది. ఈ వాదనతో ఏకీభవిస్తూ ఈ నేరంలోని క్రూరత్వం దృష్ట్యా నిందితుడిపై ఎలాంటి కనికరం చూపే ఆస్కారం లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఆ చిన్నారికి తగిలిన గాయాల తీరు, ఆ చర్య తీవ్రతను, అమానుషత్వాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. నేరం జరిగిన నెల రోజుల్లో కోర్టు తీర్పును వెల్లడించింది. మే 1న బాలికపై అఘాయిత్యం చేసి చంపేశాడు భీమ్రావ్ కాంబ్లీ. ఈ ఘటనపై మహారాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. నేరం జరిగిన 16 రోజుల్లో ఛార్జ్షీట్ దాఖలు చేశారు పోలీసులు. పూణే శివార్లలోని నర్సాపూర్లో ఈ ఘటన జరిగింది. బాలికను భీమ్రావ్ తనతో తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఈ కేసును నేరుగా పర్యవేక్షించారు.